వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అండి. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల విజయవాడ. చాలామంది మనం చూస్తుంటే ఈరోజు అరికాళ్ళు మంటలు పుడుతున్నాయండి, చేతుల్లో తిమ్మిర్లు ఉంటున్నాయి, పాదాలు తిమ్మిర్లు ఉంటున్నాయి, ఏదో తెలియని ఫీలింగ్, కాళ్ళల్లో మాకు స్పర్శ తెలియట్లేదు, లేదు అంటే పాదం కింద పెడుతున్నా కూడా ఏదో గాల్లో తేలినట్టు ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా చెప్పాలంటే మాకు నరాలు చచ్చిపడిపోతున్నాయో ఏదో అనిపిస్తుంది, భయం వేస్తుంది అని చెప్పి. మెయిన్ అలాంటి వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ చేయాల్సిన పని షుగర్ లెవెల్స్ మానిటర్ ఖచ్చితంగా చేసుకోవాలి. షుగర్ ఉందా లేదా. సో షుగర్ లెవెల్స్ కనుక హైలో ఉంటే యాక్చువల్లీ డయాబెటిక్ న్యూరోపతి అనే ఒక కొత్త సిమ్టమ్, ఇది ఒకటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఇది వస్తున్నట్టు మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. ఒక రకంగా అసలు దే డోంట్ ఫీల్, వాళ్ళు పాదం కింద పెట్టినా కూడా కింద వాళ్ళ పాదం తగులుతుందని స్పర్శ కూడా వాళ్ళు ఫీల్ అవ్వనంత సివియారిటీతో ఉండే ఇబ్బందులు పేషెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అంటాము. వీళ్ళకి ది బెస్ట్గా మనం ఆయుర్వేదాల్లో పంచకర్మ చికిత్సల ద్వారా చక్కటి పరిష్కారం ఉంటుంది. యాక్చువల్లీ పంచకర్మ థెరపీస్లో ఒక రకంగా చెప్పాలి అంటే ధాన్యామ్ల ధార అని చేస్తాం. యాక్చువల్లీ ఒక స్పెసిఫైడ్ పంచకర్మ ప్రొసీజర్. దీంతో ఆ ధార ట్రీట్మెంట్, తైలధార, ధాన్యామ్ల ధార, నెక్స్ట్ వస్తి చికిత్సలు, ఇవన్నీ పంచకర్మలో భాగాలు. ఇవన్నీ చేస్తే ఎటువంటి మెడికేషన్ ఆల్మోస్ట్ న్యాచురల్గా 1 వీక్ to 10 డేస్లో స్లోగా వాళ్ళ సెన్సేషన్ ఫీల్ అవటం కానీ, ఆ గ్రిప్ ఫీల్ అవటం కానీ, ఆ నమ్నెస్, తిమ్మిర్లు కానీ ఏవైతే వాళ్ళు చెప్తూ ఉంటారో అవన్నీ కంప్లీట్గా ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. దే ఫీల్ వెరీ హ్యాపీ, అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళు తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే షుగర్ని చక్కగా కంట్రోల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే షుగర్ లెవెల్ ఎక్కువ అవుతూ ఉంటుందో అది స్లోగా న్యూరోపతికి కారణమవుతూ ఉంటుంది. సో ఒక రకంగా న్యూరోపతి తగ్గినా కూడా మళ్ళీ షుగర్ లెవెల్స్ కనుక ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ రోగం తిరగబెట్టే ఆస్కారాలు ఉంటాయి. సో ఫస్ట్ డయాబెటిక్ న్యూరోపతి మనం పంచకర్మతో ట్రీట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు తినే ఆహారంలో కానీ పథ్యం పాటిస్తూ షుగర్, స్వీట్స్ వీటిని వదిలేసుకుంటూ కొంచెం డైట్ చేంజెస్ చేసుకుంటూ డయాబెటిక్ మెడికేషన్స్ ప్రాపర్గా వేసుకుంటూ నార్మల్గా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక చక్కగా మనకి డయాబెటిక్ న్యూరోపతి కంట్రోల్లో ఉంటుంది. మనం ఎటువంటి డయాబెటిక్ న్యూరోపతిలు భయపడాల్సింది కానీ కంగారు పడాల్సింది కానీ ఏమీ లేదు. ఆయుర్వేద మీకు డయాబెటిక్ న్యూరోపతిలో చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. అలాగే మనం ఇంకోటి అనుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ పాదం స్పర్శ తెలియట్లేదు, తిమ్మిర్లు ఉంటున్నాయంటే అందరికీ కూడా డయాబెటిక్ న్యూరోపతి అని అనుకోవాల్సిన పని లేదు. యాక్చువల్లీ లాంగ్ స్టాండింగ్ ఉండేవాళ్ళు ఎవరైతే జనరల్లీ సేల్స్ గర్ల్స్, సేల్స్ ఉమెన్ వీళ్ళు ఎక్కువ నుంచునే ఉంటారు. సో వాళ్ళకి ఆ కంప్రెషన్ ఉంటూ ఉంటుంది, దానివల్ల కూడా అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం స్పర్శ తగ్గినట్టు కానీ లేదు టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్ కానీ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కాక ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ దూరాలు నడిచే వాళ్ళలో అదే ఫీల్ అవుతూ ఉంటాం యాక్చువల్లీ. సో వాళ్ళకి స్లోగా సెన్సేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫుట్వేర్, యాక్చువల్లీ చాలా వరకు ఫుట్వేర్ మనం కాషియస్గా ఉండాలి. జనరల్లీ చాలామంది హార్ట్ సోల్స్ వాడుతూ ఉంటారు. సో హార్ట్ సోల్స్ ఆర్ నాట్ సజెస్టబుల్. హార్ట్ సోల్స్ జనరల్లీ బాగా ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో కొంచెం ఫుట్వేర్ మనం చేంజ్ చేసినా కూడా, ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ఫుట్వేర్ చేంజెస్ చేసుకున్నా కూడా చాలా వరకు సబ్సైడ్ అవుతుంది. అన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతితోనే లింక్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. సో అసలు ఏంటి బేసిక్ రూట్ కాజ్ అనేది ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటే ఈ చిన్న కరెక్షన్స్, ఫుట్వేర్ కరెక్షన్స్ కానీ లేదు కూర్చోవడం కానీ, ఇంకొంతమందిలో యాక్చువల్లీ వారికోస్ వెయిన్స్ కంప్లైంట్ కొంతమందిలో ఉంటుంటుంది, వీనస్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది యాక్చువల్లీ. సో వాళ్ళల్లో కూడా ఏంటంటే వెయిన్స్ ఉబ్బిపోయి దానివల్ల కూడా ఒకసారి రక్త ప్రసరణ కొంచెం డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కూడా దే ఫీల్ లైక్ కొంచెం ఈ సెన్సేషన్ ఫీల్ అవుతుంటారు. సో ఒక రకంగా రూట్ కాజ్ కూడా మనం తెలుసుకుని దాన్ని బట్టి పరిష్కారం మనం ఆలోచించుకుంటే we find a best solution for our problem. Thank you for watching Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.